సో బేసిక్గా మమ్మీ ఈరోజు నీకు అసలు నేను నా దగ్గర ఉన్న పైసలను జమ చేసి నేను ఒక వస్తువు కొన్నా, కానీ భయం అవుతుందమ్మా నువ్వు తిడతావు అని చెప్పేసి. మీరు గుర్తుపట్టే ఉంటారు, ఏ వీడియోలో గుర్తుపట్టి ఉంటారో మీరు చెప్పండి ఒకసారి. ఎక్కడ దొరికినా నవ్వుతావేంటి అమ్మ, ఇది యాంటిక్ పీస్ అమ్మా. ఏ మస్తు ఉంటుంది ఈ బండి, చూడు అందరు మన్నే వస్తారు. వావ్ ఎంత బాగుంది. ఇక్కడ ఇట్లా ఇట్లా వేసుకుంటుంది. అమ్మాయిని చూస్తే ఇట్లా రెచ్చిపోతారు కుర్రాళ్ళు, మన గురించి తెలియదు. Welcome to the channel, Mr. Raja Official. So right guys, welcome to the channel and ఈ రోజు క్రేజీ వీడియో. బేసికల్ గా మీకు తెలుసు నాకు ల్యాంబోర్గిని అన్న మంచి మంచి కార్స్ అన్న చాలా ఇష్టం, మా మమ్మీకి కూడా తెలుసా లేదా? సో కార్ల గురించి ఎందుకు చెప్తున్నా, ఈ పక్కన పెడితే మమ్మీ ఈరోజు నీకు మంచి సర్ప్రైజ్ ఉందమ్మా. ఏంటో అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేయలేని సర్ప్రైజ్, నువ్వు భయపడకు. బేసిక్ అవి ఏమంటారు, వాటిని ఏమంటారు? ఆవులా, ఎద్దులు గేదెలు ఇవన్నీ తిరుగుతున్నాయి కదా, ఈ మేడం కి భయం అవుతుంది ఏడా కుదురుతాయి అని. నీ దగ్గరకి వస్తా అనుకుంటారా? ఎందుకు భయపడాలి అసలు? పండు అంటారు. సరే తీసుకోదాం, సరే భయపడగా ఏడుందేనా పోదాం పామలా. నువ్వు వాటిని చూసి భయపడకు, అర్థమవుతుందా? ఏడలేవు అవి, నేను ఎందుకు భయపడతా కానీ లైట్ తీసుకో. సో రైట్ గైస్, సో బేసిక్గా మమ్మీ ఈరోజు నీకు అసలు నేను నా దగ్గర ఉన్న పైసలను జమ చేసి నేను ఒక వస్తువు కొన్నా. మరి ఆ వస్తువు ఏమంటారు, వాటిని ఏమంటారే? పండు కోసం ఏం కొన్నా? పండు కోసం నీకోసం నేను ఏం కొనా, ఇక అయిపోయింది నా జీవితమే సిగ్గిపోయింది ఇక కొని కొని కొని. ఎవరైనా చూస్తే నిజంగా ఏదేదో అనుకుంటా, నిజమే అనుకుంటుర్రే తల్లి, కామెంట్లు కూడా అయ్యే పెడుతుర్రు. నువ్వు చూసలేవా? సరేలే అవన్నీ వద్దు కానీ చెప్తా. సో బేసిక్ ఇక్కడ మనం బాయ్, నీ పేరేం పేరు? బాయ్ బన్నీ. సో బన్నీ బాయ్ నాకు చాలా చెప్తా బన్నీ గురించి. అండ్ ఇక్కడ నాకు తెలుసు మహేష్ బాయ్ మీరు గుర్తుపట్టే ఉంటారు, ఏ వీడియోలో గుర్తుపట్టి ఉంటారో మీరు చెప్పండి ఒకసారి. సో పండుకి మన మహేష్ బాయ్ ట్రైనింగ్ ఇస్తుండే, బాడీ రాలి ఉన్న బాడీ మొట్ట ఓడిపోయినట్టుంది. సో అట్లా పబ్లిక్ అనుకుంటారు, అట్లా అనుకోకండి సీరియస్లీ. పండు ట్రైసెప్ చూపి, నీ ట్రైసెప్ ట్రైసెప్ అయినా అది. సరే సో ఇక్కడ మా శశిబాయ్ కూడా మంచి ట్రైనరే, మా ట్రైనర్ డేటింగ్కి వెళ్ళాడు, నన్ను కూడా రమ్మన్నాడు కానీ నాకు బిజీ ఉంది వర్క్, వద్దులే ఇక. సో సరే గాయస్, సో ఇప్పుడు మా మమ్మీకి నేనైతే సర్ప్రైజ్ చూపిపోతున్నాను. అమ్మ అసలు నువ్వేమనుకుంటావు చెప్పు, ఒక ఉద్దేశం అంటే లైక్ ఉదాహరణ అనుకుంటావు ఏదో ఒకటి, ఏం కొంటాడు, ఏదో చిన్న పిల్లల్లాగా అది కొంటాడు ఇది కొంటాడు. దానికి అయ్యంగార్ బేకరీ పిస్తే చాలు, నా పేరు పెట్టుకుని బతికేస్తుంది రోజంతగా. నీకు లిప్స్టిక్లు, షుగర్ లిప్స్టిక్లు, ఇంకా ఏమంటారు అదేదో బాయ్ చిన్నప్పుడు మనం ఆడతాం చూసినాం, ఇట్లా కొడితే ఇట్లా ఎగురితే ఇట్లా రింగులు, అది పెట్టుకొని వచ్చి అది ఇట్లా కొడితే బుగ్గలో చూసినాం ఇట్లా పైకి, ఆ రింగులు పడాలి కరెక్ట్గా. మన వేరే వేరే రింగులు పడతాయి కానీ ఈ రింగులు ఆ రింగులు పడాలంట. సరే అవనొద్దు. సో మా మమ్మీకి ఇప్పుడు నేను సర్ప్రైజ్ చేస్తాను, కానీ భయం అవుతుందమ్మా నువ్వు తిడతావు అని చెప్పేసి. నువ్వు ఏమనుకుంటావు చెప్పు నార్మల్గా, అసలు ఏమనుకోవట్లేదా? ఆంటీ మనసులో ఏముందో చెప్తా నేను. సో చెప్పుకొని పాయింట్కి రారా. సరే మా మమ్మీకి ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఇస్తా, అది కొంచెం దాచిపెట్టినా, అది పోయి ఇప్పుడు తెచ్చేసి మా మమ్మీ సర్ప్రైజ్ ఇస్తాను, నువ్వు వీడియో ఉండాలి సరేనా? సరే నేను పోయి తెస్తా, ఆగండి.
సో గాయ్స్ మా అత్తమ్మ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వీడియోలోకి వచ్చారు. నా గురించి 2 ముక్కలు చెప్పొచ్చు కదా. ఇట్రావే మా అత్తమ్మ సిగ్గుపడతానే ఉంటారా. నేను యాక్చువల్గా ఆంటీ గారు అని ప్రేమతో పిలుస్తా. అయితే మేము వీడియో పెడితే అత్తమ్మ అంటే పోనీ సిగ్గుపడకుండా ఉండడానికి అబ్బాయిలో ఉంటామా సిగ్గుపడమేంటి మేము? అమ్మాయి ఇట్లానే ఉంటుందా? అట్లా అమ్మాయిలు ఉండొద్దు ఎప్పుడు చూడు. ఎటుపోయింది ఇంకా ఎంతసేపు పడుతుంది వీడికి. సో గాయ్స్ అజయ్ ఇప్పుడే నాకు ఫోన్ చేసి ఆంటీ గారిని పైన గోల్కొండ అక్కడ రీల్స్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తేమన్నాడు. నాకు ఏం అర్థమైతే వాడు ఏం చేస్తున్నాడు, అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిండో అర్థమైతే. వాడికి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఈ ప్లేస్ దొరికిందా. నాకు ఇలాంటి మస్తు ఏమంటారు సస్పెన్స్ గా ఉంటది. ఏం తెస్తారా ఏంటా అనుకోని. అలా అది అలాంటిది ఇక్కడ ఎందుకు ప్లాన్ చేశారు? మన ఇల్లు ఎక్కడ? అక్కడెక్కడ స్పేస్ లేదన్నట్టు ఇక్కడే తీసుకొచ్చాడు. సో ఇప్పుడు మా అత్తమ్మ గారిని కళ్ళు మూసుకొని తీసుకోవడం. అట్లా పడరు. నేను పండిస్తానా కొడుకు, నేను చంపేయడు. ఇంతకీ అజయ్ వాళ్ళ మమ్మీ కోసం ఏదో పెద్దగా ప్లాన్ వేసిండు. ఇప్పుడు కలుది ఓపెన్ మమ్మీ. ఇప్పుడు చిన్నప్పుడు నాకు కార్లు ఇవన్నీ ఏడుసురా. ఏడుసలే చూడలేగా నువ్వు. సరే నేను నా పైసలన్నీ జమ చేసి కింద మీద పడిగో. ఏంటి బైక్ కొన్నావా మళ్ళీ? అత్త కాదురో లేత లేడి బుల్లలాగా దూకుతోందిరో. బైక్ కొనే రేంజ్ అయిపోయింది. బైక్ మమ్మీ, స్కూటీ కొన్నావా? ఇక బైకులు స్కూటీలు గవే కొంటానా? కార్ కూడా ఉంది, ఇంకేం చెప్పు. నేనేం కొని ఉంటా ఇప్పుడు? కార్ ఉంది మా దగ్గర. ఫ్లైట్ కొంటానా? సరే ఇప్పుడు మా మమ్మీకి చూపిద్దాం. అస్సలు తిరగద్దు నువ్వు వెనకాలి. అడి జరుగు. రెడీయా? నువ్వు తిప్పు, మమ్మీని తిప్పమని కానీ. ఓకేనా? రెడీ గో. ఏంది? ఏమైందమ్మా? ఇదా గిఫ్ట్? గిఫ్ట్ కాదమ్మా నీకు. నేను కొనుక్కున్నాను చూపిస్తున్నా. ఎక్కడ దొరికిందా? నవ్వుతావేంటమ్మా? ఇది యాంటిక్ పీస్ అమ్మా. ఏమనుకుంటావు? కష్టపడి ఉన్నా. సరేలే, ఫస్ట్ హ్యాండ్ కాదు, సెకండ్ హ్యాండ్, ఏదో ఒక హ్యాండ్ కానీ. ఎట్లుంది చెప్పు. సరే నువ్వు దీని టైర్లు చూడు. ఎవరు? అరే ఏమనుకుంటున్నావు బేబీ? చెప్పు, ఇది ఎట్లా నడుపుతాం మనం? నీకు నచ్చిందా? నాకు నచ్చింది కాబట్టి కొన్నా నేను. నీకు నచ్చలేదా? సరదాగా నీ కోరిక మేరకు పండు నీడ వండబెట్టి ఒకసారి నడిపిద్దాం. ఇదేమో చేస్తుంది ఇట. ఏంది అమ్మా అని పెడతావేంది? రెడీ మమ్మీదా. కొత్త జీవు అమ్మదా. ఫస్ట్ నీతో ట్రావెల్ కొడతా. కూసమ్మా. సో గైస్ మీరు ఎక్కరా? నాకు వస్తారా? కూసమ్మా. బాయ్. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ పడు. ఈ జీప్ చూస్తే పవన్ కళ్యాణ్ గుర్తొస్తుంది. ఏంటో పాతకాలం బండి కొన్నాడు మా ఊరు. మస్తు ఉంటది ఈ బండి. చూడు అందరు మంది వస్తారు. టెన్షన్ పడద్దు. నాకు ఎట్లుందమ్మా బండి? ఎట్లుంది? సూపర్ బాగుంది. నీకు నచ్చిందా లేదా? నచ్చింది కానీ సెకండ్ హ్యాండ్ ఎందుకు కొన్నావు మరి? అరే ఇవి దొరకవు మా యాంటిక్ పీస్లు. ఇవి ఫస్ట్ హ్యాండ్ చేస్తారు ఇప్పుడు. ప్రపంచం మొత్తం తిరగొద్దామని చెప్పమ్మా. ప్రపంచం అంతా ఎట్లుంది కార్? మంచిగా మామా జోర్ సే బోలో ఐ యామ్ సింగల్.
ఛాన్సే దొరికితే ఐఎమ్ ఇంగ్లీష్ కావేరి గడ్డ ఒక రౌండీరా అల్విన్ గడ్డ వేసుకొని తిరుగుతావా అల్విన్ గాని వేసుకొని అసలు ఎవరు నేను నడుతావా నువ్వు నడుతావా నేను నడపాలా నువ్వు ఎట్లా నడుతుంది సలాం రాకీ బాయ్ సో వీడు ఎట్లనే తిప్పుతూనే ఉన్నాడు నాకేమో భయం అవుతుంది గాయ్స్ అమ్మో టైర్ చూడండి అమ్మో అంతా నన్నే చూస్తారు నాకు హీరోయిన్ అంతా ఫీల్ అవుతున్నా నేను సూపర్ బాగుంది కానీ నువ్వే బాగాలేదు దీని మీద నేను బాగాలేదా ఎలకలా ఉన్నావు దీని మీద మా ట్రైనర్ అడిగితే చూడుతున్నా పట్టుకోండి తమ్ముడు సో గాయ్స్ యాక్చువల్లీ నేను హీరోయిన్ లా ఉంటాను కానీ ఈ జిప్సీ మీద నుంచుంటే నాకు హీరోయిన్ ఫీల్ వస్తుంది సరే ఇది ఎట్లుందమ్మా ఒకసారి నువ్వు నడుపుతావా నడపచ్చుగా అమ్మా ఏమైంది వెళ్ళిపోతుంది అట్లా ఎట్లా వెళ్ళిపోతుంది సరేలే మెత్తగుంది కొంచెం దీని మీద కూర్చుంటా బా కాళ్ళు వస్తున్నాయి బేబీ నువ్వు నడుపుతావు ఒకసారి వద్దులే బేబీ ఎందుకు సాహసాలు ఇప్పుడే కొన్న రేపు వెళ్తా సరదాగా వద్దు బేబీ సరదాగా ఇక్కడ కూర్చో ఇట్లా తిప్పుతా అదా కూర్చో నువ్వు కనుక ఏమైనా చేసినావు అనుకో మీ మమ్మీ ఉన్నదని కూడా చూడని చెప్తున్నా నార్మల్ కూర్చో అరే ఏమోరా అరే వీళ్ళు కూర్చుంటే బుగ్గా చేద్దామని అనుకుంటారు ప్రతి నిమిషం ఏమన్నా కూర్చో నార్మల్ కూర్చో స్లోగా నడుపుతా అమ్మా నీ ఏషాల్లో తెలుసు మూసుకుంటుండు నాకైతే కంఫర్ట్ ఇది పడితే అప్పుడు తెలుస్తుంది సో గైస్ ఫీల్ వెరీ వావ్ ఎంత బాగుంది సూపర్ ఫ్రూటీ మజా థమ్స్ అప్ సో మా బాయ్ ఫ్రెండ్ నా బర్త్డేకి తార్ గిఫ్ట్ ఇస్తాడని నేను అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ బేబీ అట్లా అప్పుడప్పుడు అనుకోవాలి అట్లా కావేరి వాళ్ళ బాబాయ్ వస్తున్నాడు ఎవరు ఇగో అమ్మాయిని చూస్తే ఇట్లా రెచ్చిపోతారు కుర్రాళ్ళు మన గురించి తెలియదు అదే కానీ ఇక్కడ లవ్ ఉంటే మాత్రం బేబీ కావేరి వాళ్ళ హస్బెండ్ ని ఊహించుకుంటుంది ఇగో ఇక్కడ ఎట్లా ఇట్లా వేసుకుంటుంది అరే బేటా ఆరును రౌతున్న ఆటే ఆడేసుకో కావేరి డ్రైవ్ చేస్తుంది నువ్వు ఎదురుకొచ్చే బేబీ ఏమన్నా సో గాయ్స్ నాకు ఈ బండి సూట్ అయిందా సూట్ అయితే పండు నీకు ఈ బండి బాగుంది నువ్వు డ్రైవ్ చేయని చెప్పి కామెంట్ చేయండి మేమిద్దరం లాంగ్ డ్రైవ్ పోతాం నా కొడుకా